చాలా శాంతంగా వండుకుంటూనే ట్రంప్ చాప కింద నీళ్ళు తీసుకొస్తున్నారు. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఇప్పుడు జేడీ వాన్స్ ను సమర్థిస్తున్నారు. మెల్లమెల్లగా సమర్థిస్తూనే నటిస్తూనే జేడీ వాన్స్ ఇంకో రకంగా మనకు ట్రంప్ కు నష్టం చేస్తున్నాడు. కనుక ఏంటంటే ట్రంప్ చేయాల్సింది ఏంటంటే తన చాప కిందకు వచ్చిన నీళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికాలో కూడా సుప్రీంకోర్టు 2 తీర్పుల ద్వారా ఖండించింది అమెరికా అధ్యక్షుడు చేసిన పని. చూసాం కదా, వీసాల గురించి అని, పన్నులు సుంకాల పెంపులు, ఈ రెండింటి గురించి. అట్లాగే జన్మత అమెరికన్లకు ఉండే హక్కులను కాపాడాలి, పిల్లలు ఇప్పుడు పుడితే ఇక్కడ పాడే అని చెప్పి నిన్న కాక మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అసలు ఇంటా గెలుస్తలేడు, బయట గెలుస్తలేడు, చాలా ఇబ్బందిగా ఉన్నది. ఎవరికి అవసరం ఇప్పుడు ఇది శాంతి చర్చలు సఫలం కావడం ప్రపంచానికి? ఇంకోటి ఏంటంటే అనుభవానికి వచ్చిన ఇంకా ఆయనకు ఇందులో వాస్తవానికి ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది ట్రంపే, కానీ ఇందులోంచి ఎట్లా బయటికి రాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అట్లాంటి వెళ్ళిపోయిన వ్యక్తి ఇప్పుడు అసలు ట్రంప్ వ్యూహం అర్థం కాకపోవడానికి ఏం కనిపించట్లేదు. అక్కడటువంటి సైనిక స్థావరాలు, అక్కడటువంటి కర్మాగారాలు, లేదంటే అక్కడటువంటి గ్యాస్ నిక్షేపాలు, చమురు నిక్షేపాలు, వీటినే టార్గెట్ చేస్తూ పోతుంది. అయితే దీంట్లో అక్కడటువంటి ఆస్తుల ధ్వంసం, నిక్షేపాల ధ్వంసంతో పాటు చాబహార్ పోర్టును కూడా టార్గెట్ చేసుకున్నారు అన్నది ఇంకొక వాదన వినిపిస్తోంది. అదే జరిగితే రేపొద్దున మన సైడ్ నుంచి కూడా రియాక్షన్ ఎట్లా చూడొచ్చు? అదే కదా, చాబహార్ పోర్టు నిర్మాణానికి కొద్దిగా 3-4 నెలలు ఆపేసినాం మనం. ఒక రకంగా చెప్పాలి, చాబహార్ పోర్టుకు మనం పూర్తిగా మనం నిధులు ఇస్తున్నాం. రేపొద్దున మనకు కీలకమైంది. ఒకవేళ ఇరాన్ నుంచి వయా పాకిస్తాన్ పైప్ లైన్ వాళ్ళు ధ్వంసం చేసి మనం ఆపుదామనుకుంటే, రేపు అది కాకుండా చూడడానికి చాబహార్ పోర్టును మనమే పెట్టుబడి పెట్టి నిర్మించుకొని అక్కడి నుంచి చమురుని ఇంకా వీలుగా తొందరగా తీసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే హర్మోజ్ జలసంధికి సంబంధం లేకుండా చాబహార్ పోర్టుని తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాం మనం, ఇరాన్ లో ఉన్నదాన్ని. దాన్ని చేస్తున్నాడు. ఇంకో రకమైన జియో పాలిటిక్స్ లో శ్రీకాంత్ గారు, జియో పాలిటిక్స్ లో చైనా ఏం చేస్తుంది, ఇప్పుడు మనకు ఆ విక్రమ్ అరేబియా మహాసముద్రం ఇచ్చినో దానికి ప్రతిగా ఇవాళ పాకిస్తాన్ కు డబ్బులు ఇచ్చి పాకిస్తాన్ కు ఒక ఓడను సప్లై చేసి దాన్ని రక్షణ కవచంగా ఈ మనకు హర్మోజ్ జలసంధికి మనకున్న మధ్యన మన అరేబియా మహాసముద్రంలో నిలిపే ప్రయత్నం చేస్తుంది చైనా పెద్ద ఎత్తున. మనము ఇటు పక్కన ఇప్పుడు మన భారత ప్రధాని ఏమో 3 దేశాలు తిరుగుతున్నాడు. మొన్నటిదాకా క్వాడ్ మీటింగ్ జరిపారు, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, మనమున్న చతుర్భుజి మీటింగ్ అది కూడా జరిపారు. ఇప్పుడేమో 3 దేశాలు, న్యూజిలాండ్ కు ఇప్పటిదాకా 40 ఏళ్ళకి ప్రధానమంత్రి పోలే, మన ప్రధానమంత్రి పోయింది ఇవాళ రాజీవ్ గాంధీ తర్వాత, మళ్ళీ ఇప్పటిదాకా 40 ఏళ్ల తర్వాత పోతున్నాడు. ఇటు పక్క మనం ఏమో మన పసిఫిక్ మహాసముద్రంలో మనం పట్టు సాధిస్తుంటే, అటు పసిఫిక్ లో ఇటు అరేబియా మహాసముద్రం, ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో పట్టు సాధించే ప్రయత్నం చైనా చేస్తున్నాడు. దానికి ప్రతిగా ఇరాన్ గట్టిగా నిలబడుతుంది కదా. ఇరాన్ కూడా అందుకని ఏమంటున్నానంటే, ఇప్పుడు ఇరాన్ మీద వీళ్ళు దాడులు చేస్తే అమెరికా చేస్తే ఏంటంటే ఆత్మహత్య సదృశ్యమైంది. ఇరాను తన కష్టంలో ఉన్నప్పుడు నిజంగా ఈ దాడులు చేయడం వల్ల ఇంకోటి ఏంటంటే, ఏది ముట్టొద్దు అది ముడుతుంది. ఇప్పుడు అమెరికా ఇంకెక్కడికి పోయిందంటే లిమిట్స్ దాటింది. యురేనియం నిల్వలను మధ్యవర్తికి ఇద్దామా, మీ దగ్గర ఉంచుకొని లోక కళ్యాణానికి వాడుకుందామా అని షరతు పెట్టింది కదా. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడికి సంకటం ఏమిందంటే, 14 అంశాలలో 4 అంశాలు తప్ప 10 అంశాలు ఇరాన్కి అనుకూలంగా ఉన్నాయట. మరి అంశాలు పెట్టేటప్పుడే బుద్ధి ఉండాలి కదా, ఆ జ్ఞానం అప్పుడే ఉండాలి కదా. ఇప్పుడు తనకు వ్యతిరేకంగా ఉన్నాయి అమెరికాకి అని చెప్పి అమెరికా ప్రజలు అంటుంటే ఇప్పుడు మొదటికి వచ్చిండు. అందుకని మొన్నటికి మనం చూసాం, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ ఇద్దరు కూడా తూర్పార పట్టింది కదా. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తూర్పార పట్టింది కదా, నీ విధానాలే మొత్తం ప్రపంచంలో ముంచుతున్నాయి, అసలు అమెరికా విలువ లేకుండా చేస్తున్నారు, అప్పులు పెరిగినాయి, అమెరికాకు రక్షణ వ్యయం పెరిగింది, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ. దీంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను ఒకసారి మనం మాట్లాడదాం సార్. ఇరాన్లో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి నగరాలను టార్గెట్ చేసుకొని అమెరికా బాంబులు వేస్తోంది. బందర్ అబ్బాస్ ఇది అతిపెద్ద వాణిజ్య కేంద్రం, నౌకాశ్రయం కూడా అక్కడ ఉంది. సో దాని మీద బాంబులు వేసింది. తో పాటు బుషెహర్ ఇక్కడ అణు విద్యుత్ కేంద్రానికి కీలకమైనటువంటి నగరం, దానిపైన దాడులు చేసింది. తో పాటు పర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి అతిపెద్ద ద్వీపంగా ఉన్నటువంటి కేస్లో కూడా అక్కడ ఇరాన్ సంబంధించినటువంటి స్థావరాలు ఉన్నాయి. సో వాటిని ధ్వంసం చేసింది. సో ఇరాన్ను పూర్తి శక్తిహీనం చేస్తూ దాడులు చేస్తోంది. సో ఈ 48 గంటల్లో జరిపినటువంటి దాడుల్లో దరిదాపు 100 మంది ప్రాణాలు కోల్పోతున్నారు, చాలామంది గాయాలు పడుతున్నారు. ఇప్పుడు అమెరికా వ్యూహం ఏంటి, ఇరాన్ నుంచి ఎట్లాంటి రియాక్షన్ మనం చూడొచ్చు, ఈ రాబోయే 24 గంటలు ఎట్లాంటి పరిణామాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇరాన్ ప్రతి వ్యూహం ఎట్లా ఉంటుంది అంటే, అమెరికానేమో దుడ్డుడుకపోతుంది, పౌర ఆవాసాల మీద ముఖ్యంగా మీరన్న 3 నగరాల మీద దాడి చేసింది. దాంతో పాటు యురేనియం నిల్వల దగ్గర కూడా దాడి చేస్తే అది మాకు యురేనియం నిల్వలకు ఎలాంటి నష్టం కలగలేదు అని చెప్పి కూడా ఇరాన్ ప్రకటించింది. యుద్ధంలో అసత్యాలు అర్ధ సత్యాలే ఉంటాయి కదా శ్రీకాంత్, మొత్తం అసలు సత్యాలు బయటకు రావు. కనుక నిజంగానే యురేనియం బయటకు వచ్చింది అనుకోండి, లోక వినాశనానికి కారణమైంది. అక్కడ ఒకదే లాభం లేదు, దాని ప్రభావం చాలా ఉంటుంది. మనం చూసాం కదా, గతంలో హిరోషిమా నాగసాకి మీద
1945 దాదాపు 70-80 ఏళ్ల క్రితం వేస్తే ఈ పాటికి కూడా దాని దుష్పరిణామాలు అక్కడ జపాన్ అనుభవిస్తుంది చూస్తున్నాం మనం. కనుక అట్లానే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఈ మూడింటితో పాటు ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తుంది కదా. గగనతల యుద్ధంలో ఇరాన్ మీద కొంచెం ఆధిపత్యం సాధిస్తుంది. కానీ భూతల యుద్ధం మొదలు పెడితే ఇరాన్ ఖచ్చితంగా అమెరికా సైనికులు తరిమి కొడతారు. 10,000 మంది సైనికులు రెడీ ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేయలేదు, పిఎస్యూ లేక కూర్చున్నారు. చూస్తున్నారు, బ్రెడ్ లేకుండా అన్నం లేకుండా వాళ్ళు కూర్చుంటున్నారు. ఇక ఇక్కడ ఏం చేస్తుంది, ఇరాన్ ఏం చేస్తుందంటే నువ్వు నా దేశం మీద దాడి చేస్తున్నావు కదా అని ఇరాన్ ఇప్పటికే రెండు రోజులుగా ముందు పెట్టింది ఏంటంటే గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఇతర దేశాలైన గల్ఫ్ దేశాలలో ఓమన్ కానీ మనకు అటుపోతే బహ్రెయిన్ కానీ లేకపోతే కువైట్ కానీ అట్లానే దుబాయ్ కానీ యుఏఈ కానీ వాటన్ని మొదలు పెట్టింది, ఇప్పటికే మొదలు పెట్టింది కదా. దానిలో ఏం చేస్తుంది అమెరికా, ఇరాన్ చేసేదేమో న్యాయబద్ధమైంది. అమెరికా సైనిక స్థావరాలు ఎక్కడని వాటిని కొడుతున్నాయి. కొన్నిసార్లు పొరపాటు జరిగింది, గతంలో కువైట్ విమానాశ్రయం మీద దాడి చేసింది, మనకు మన బహ్రెయిన్ విమానాశ్రయం మీద దాడి చేసింది మొదట్లో. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే సైనిక స్థావరాలు అమెరికా ఏమున్నాయో వాటి మీద దాడి చేస్తుంది. అంటే నువ్వు సైనిక స్థావరం మీద దాడి చేస్తావా లేకపోతే ప్రజల మీద దాడి చేస్తావా? అమెరికా తెలుసుకోవాలి కదా. అమెరికా యుద్ధం అనేది ఇప్పుడు పౌర హక్కులకు భంగం కలిగించేది, సమాజాన్ని నాశనం చేసేది అంటున్నాను. ఇరాన్ కూడా తక్కువైంది నిన్నే. ఇరాన్ వాళ్ళు పాపం నిజంగానే 5 రోజులుగా ఊరేగింపు చేసుకున్నారు, గుండెలు బాదుకున్నారు. ఇప్పుడు మన పిర్ల పండుగ లాగానే. ఇప్పుడు సమస్య ఏంటంటే హుస్సేన్ పరిస్థితుల్లో సార్ అంటే అక్కడ